వెల్కమ్ టు బోర్డ్ మై ట్రిప్ బిజినెస్ గురించి మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాము. మన కంపెనీ ఇచ్చే ఎలాంటి ప్యాకేజ్ ఇస్తుంది, ఆ ప్యాకేజీని ఉపయోగించుకొని మనం ఇక్కడ బిజినెస్ ఏ విధంగా చేసుకోవచ్చో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్యాకేజ్లో భాగంగా మరి కంపెనీ మనకు ఏమి ఇస్తుంది, మరి ఎలాంటి ప్రోడక్ట్ను మనకు అందజేస్తుందో ఒకసారి మనము చూడవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి బోర్డ్ మై ట్రిప్ ప్యాకేజ్లో భాగంగా వచ్చేసి ఒకటి సి భక్తన్ అనే ఈ ప్రోడక్ట్ను కంపెనీ మనకు అందియడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ను మన కంపెనీ అందిస్తుంది. దీని ద్వారా మనము మంచి బిజినెస్ను చేస్తూ ఆదాయాన్ని సంపాదించడము, అదేవిధంగా కంపెనీ ఎలాంటి బిజినెస్ ప్లాన్ను మనకు అందిస్తుందో ఇక్కడ ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సి భక్తనం అనే ప్రోడక్టు ప్యాకేజీని వచ్చేసి కంపెనీ అందిస్తుంది. ఇక్కడ మనము ఒక సి భక్తనం అనే ప్రోడక్టును ఇక్కడ నేను వచ్చేసి ఏ అనే పర్సన్ను నేను ఈ సి భక్తన్ అనే ప్రోడక్ట్ను నేను తీసుకున్నా. కంపెనీ ఈ ప్రోడక్ట్తో పాటు రోజుకు ₹3 చొప్పున 250 రోజులు అంటే తిరిగి ₹750 మనకు కంపెనీ రిటర్ను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను వచ్చిందే బిజినెస్ చేయడానికి కాబట్టి నేను నా యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కు ఈ ప్రోడక్టు బాగుందని నేను చెప్పడం ద్వారా వారిని కూడా మనము బిజినెస్లోకి తీసుకుని అంటే మనకి ఎలాంటి ఆదాయాన్ని అందిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నేను ఏ అనే వ్యక్తిని నేను ఈ ప్రోడక్ట్ను తీసుకున్నా. నాకు కంపెనీ ప్రోడక్ట్తో పాటు వచ్చేసి రోజుకు ₹3 చొప్పున ₹750 తిరిగేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కంపెనీ మనకు ఒక టూల్స్ను అందించడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇక్కడ మన కంపెనీ బైనరీ సిస్టంలో మనకి ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నా యొక్క ఫ్రెండ్ వచ్చేసి బి అనే వ్యక్తిని నేను ఇక్కడ వచ్చేసి ఇది ₹750 ప్రోడక్ట్తో అతనికి ఈ ప్రోడక్ట్ను పర్చేజ్ చేయించిన. అదేవిధంగా సి అనే వ్యక్తిని కూడా నేను ఈ ప్రోడక్ట్ను పర్చేజ్ చేయించిన. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులను కంపెనీ నేను రెఫరల్ చేసినందుకు గాను నాకు ఇక్కడ చూడండి దీనిని 1 PV ఇక పరిగణిస్తుంది కంపెనీ. PV అంటే పాయింట్ వాల్యూ. ఇక్కడ ₹799తో వచ్చిన వ్యక్తి ద్వారా నాకు 1 PV చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బి అనే వ్యక్తి నుండి ఒక 1 PV, అదేవిధంగా సి అనే వ్యక్తి నుండి ఒక 1 PV రావడం జరిగింది. ఇక్కడ 1 PV యొక్క ఇన్కమ్ చూసుకున్నట్టే ₹50. అదేవిధంగా సి అనే వ్యక్తి నుండి ఒక ₹50 ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రావెల్ పాయింట్స్ రూపకంగా ₹100 నాకు ట్రావెల్ పాయింట్స్ రూపకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కంపెనీ అందించే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్లో భాగంగా వచ్చేసి మనకు ఆటో బిల్లింగ్ అంటాం. ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఇద్దరు వ్యక్తులను నేను ప్రమోట్ చేసిన తర్వాత మూడో వ్యక్తి వచ్చేసి నాకు తెలిసిన వ్యక్తిని మళ్ళీ ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నేను డి అనే వ్యక్తిని ఇక్కడ నేను ప్రమోట్ చేసిన. కానీ ఈ డి అనే వ్యక్తి ఈ బి అనే వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి కాదు. కానీ నేను రెఫర్ చేసినందుకు గాను కంపెనీ నాకు మళ్ళీ ఒక ₹50 ఈ డి అనే వ్యక్తి నుండి నాకు ట్రావెల్ పాయింట్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా నాకు వచ్చేసి అన్లిమిటెడ్గా ఎంతమందిని ప్రమోట్ చేసినా
ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ట్రావెల్ పాయింట్స్గా ఇచ్చే ఇన్కమ్. ఈ విధంగా నేను అన్లిమిటెడ్గా ఎంతమందినైనా ప్రమోట్ చేయవచ్చు. ఇదే వ్యక్తుల నుండి కంపెనీ రెండవ ఆదాయం వచ్చేసి సెకండ్ లెవెల్లో చూసుకునే టీమ్ బోనస్. ఇక్కడ నేను ఏ అనే వ్యక్తిని నేను ఇదే సి పక్తన్ అనే ప్రోడక్ట్ను నేను తీసుకొని ఉన్నా. అదేవిధంగా నేను ఇద్దరు వ్యక్తులను, నాకు బి అనే వ్యక్తి మరియు ఇక్కడ వచ్చేసి సి అనే వ్యక్తిని నేను ప్రమోట్ చేసి ఉన్నా కాబట్టి కంపెనీ ఈ యొక్క వ్యక్తులను 1 PV, ఇక్కడ ఇది 1 PVగా పరిగణిస్తుంది. అదేవిధంగా ఇటు సైడ్ కూడాము 1 PVగా పరిగణించి కంపెనీ ఇక్కడ మ్యాచింగ్ వచ్చేసి జత కాబట్టి ఈ జత కింద వచ్చేసి నాకు ఒక 100 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో నేను ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసిన, వారు కూడాము వారి యొక్క ఫ్రెండ్స్ వచ్చేసి సేమ్ యాస్టీజ్గా వాళ్ళు ప్రమోట్ చేసిందని అనుకుందాం. ఇక్కడ మనం చూసుకునే అంటే ఇక్కడ డి అనే వ్యక్తి, అదేవిధంగా ఈ అనే వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకునే అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇతను వచ్చేసి ఎఫ్ అండ్ వచ్చేసి ఇతను జి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చింది. బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి మాత్రం తీసుకొచ్చిండ్రు. ఇక్కడ నేను పరిచయం చేసింది బీసీని మాత్రమే నేను పరిచయం చేసిన, వారు కూడా కంపెనీకి ఈ డి అనే వ్యక్తి, ఈ అనే వ్యక్తిని ప్రమోట్ చేసిండ్రు. అదేవిధంగా ఇక్కడ సి అనే వ్యక్తి ఎఫ్1 మరియు జి అనే వ్యక్తులను ప్రమోట్ చేసిండ్రు కాబట్టి వీరిద్దరికి గాను బి అనే వ్యక్తికి ట్రయల్ పాయింట్స్ రూపకంగా ఇక్కడ టీ అంటే ట్రయల్ పాయింట్ అంటే వీరికి ఒక 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మీద. అదే విధంగా వచ్చేసి సి అనే వ్యక్తికి కూడాము ఇక్కడ ట్రయల్ పాయింట్ రూపకంగా వారికి 100 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీరికి కూడా సేమ్ యాస్టీజ్గా మనం మొదట ఇక్కడ పైన చూపించిన దాని ప్రకారం చూసుకుంటే వారికి కూడా ఒక టీం అనేది రావడం జరిగింది. కానీ ఈ యొక్క డిఈఎఫ్జిహెచ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి నేను ప్రమోట్ చేసిన వ్యక్తులు కాకున్నా కానీ కంపెనీ వీరు ఈ బీసీ నుండి ప్రమోట్ చేసిన వ్యక్తులు వచ్చున్నారు కాబట్టి వీరంతా నా యొక్క టీమే కాబట్టి నాకు కంపెనీ ఇక్కడ 2 జతలు అంటే బి కింద వచ్చేసి డిఈ, అదేవిధంగా సి కింద వచ్చేసి ఎఫ్జి అంటే ఈ 2గా మనము విభజిస్తే ఇక్కడ వచ్చేసి టీమ్ బోనస్ డిఈ అదేవిధంగా ఎఫ్జి అనేది టీమ్ బోనస్ కాబట్టి నాకు 2 జతలు పూర్తయినాయి కాబట్టి నాకు గాను ఇక్కడ 200 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3వ లెవెల్ చూసుకుని అంటే ఈ డి అనే వ్యక్తి, అదేవిధంగా వచ్చేసి ఈ అనే వ్యక్తి, ఇక్కడ ఎఫ్ మరియు జి అనే వ్యక్తులు వారి యొక్క టీం వచ్చేసి 2 మెంబర్స్ వచ్చి ఉండే ఇక్కడ వీరికి గాను సేమ్ ట్రావెల్ ఫండ్ వచ్చేస్తుంది, ఇతనికి కూడా ట్రావెల్ ఫండ్ వచ్చేస్తుంది, ఇతనికి కూడా ట్రయల్ ఫండ్ వస్తుంది, ఇతనికి కూడా ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడి వరకు చూసుకున్నట్టే మనకు ఇక్కడ జతలను చూస్తే మనకు 4 జతలు కావడం జరిగింది. ఇక్కడ నేను ఏ అనే వ్యక్తిని నా యొక్క టీం ద్వారా వచ్చేసి నేను ఒక 400 రూపాయలు నాకు కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ వచ్చేసి బీసీకి కూడా వచ్చేసి బి అనే వ్యక్తికి 200 ఇవ్వడం జరుగుతుంది, సి అనే వ్యక్తికి కూడా 200 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చేసి మనము రెఫర్ చేసిన వ్యక్తులు వారి యొక్క టీంను ఎంత బాగా డెవలప్మెంట్ అయితే దాని ద్వారా వచ్చేసి మనకు మ్యాచింగ్ బోనస్ కింద, టీమ్ మ్యాచింగ్ బోనస్ కింద రోజుకు ఇక్కడ 5,000 నుండి 10,000
75,000 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రోజుకు 75,000 వరకు తీసుకోవడానికి కంపెనీ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ చెప్పుకున్న దాంట్లో 2 ఇన్కమ్ల గురించి చెప్పుకోవడం జరిగింది. రెఫరల్ చేసినందుకు ట్రయల్ ఫండ్ రూపకంగా మనము ఏదైతే టూరిజానికి వెళ్తామో అక్కడ మనకు ఖర్చులకు గాను ఈ యొక్క ఫండ్ను ఉపయోగించుకోవచ్చు మొదటిది. రెండవది, అదే పనికి టీమ్ బోనస్గా కంపెనీ మనకు రోజువారీగా మనకు ఆదాయం ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది మన యొక్క బోర్డ్ మై ట్రిప్లో ఉన్న ఒక అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ ఫ్రెండ్స్.